మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వాళ్లకు మాత్రమే పాములు కనపడతాయి. 99% మందికి తెలియని రహస్యం ఇది. సాధారణంగా పాము అనగానే ప్రతి ఒక్కరికి భయం వేయడం అనేది సహజమైన ప్రకృతి ధర్మం. మన కంటికి పాము కనిపించగానే ప్రాణభయంతో వణికిపోతాం, ఆమడు దూరం పరుగులు తీస్తాం. కానీ ఎప్పుడైనా మీరు ఒక విషయాన్ని గమనించారా? కొందరికి మాత్రమే తరచుగా పాములు కనపడుతూ ఉంటాయి. వారు రోడ్డు మీద వెళుతున్నప్పుడు, పొలాల్లోకి లేదా అడవి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, లేదా ఆఖరికి వారు అత్యంత సురక్షితంగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా పాములు వారి దరిదాపుల్లోకి వస్తుంటాయి. ఇది కేవలం కాకతాళీయంగా జరిగే విషయం కాదు. దీని వెనుక జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ఎంతో లోతైన రహస్యం దాగి ఉంది. అదేమిటంటే, ఎవరి జాతకంలో అయితే విపరీతమైన నాగదోషాలు, పితృదోషాలు ఉంటాయో ఆ వ్యక్తులకు మాత్రమే పాములు ఎక్కువగా కనపడతాయి అని మన పురాణాలు, శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. రోడ్ల మీద తరచుగా పాము కనపడటం లేదా ఏకంగా ఇంట్లోకి పాములు రావడం అనేది ఖచ్చితంగా ఆ ఇంట్లో లేదా ఆ వ్యక్తి జాతకంలో నాగదోషాలు మరియు పితృదోషాలు ఉన్నాయని చెప్పడానికి ఒక ప్రబలమైన సంకేతం. ఈ విషయాన్ని 99% మంది కేవలం మూఢనమ్మకంగానూ లేదా సాధారణ విషయంగానూ కొట్టిపారేస్తారు. కానీ దీని వెనుక ఉన్న కారణాలను తెలుసుకుంటే మనకు ఎన్నో ఆశ్చర్యకరమైన నిజాలు తెలుస్తాయి. చాలా వరకు గ్రామాల్లో మరియు వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో మనం ఎక్కువగా ఒక దృశ్యాన్ని చూస్తూ ఉంటాం. ఎవరికైనా పాము కంటికి కనిపించినా లేదా ఇంట్లో తిరుగుతున్నట్లు అనిపించినా ప్రాణభయంతో వెంటనే దాన్ని కర్రలతో కుట్టి చంపేస్తారు. పామును చంపిన తర్వాత దాన్ని అలాగే వదిలేయకుండా దాని నోట్లో ఒక నాణెం అంటే కాయిన్ పెట్టి దాన్ని కాల్చేసి ఏదో ఒక ఫార్మాలిటీ లాగా దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే అసలు ఆ పామును చంపిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా పక్కనేదో చెత్త కుప్పలోనూ, మురుగు కాలువలోనూ, ముళ్ళ పొదల్లోనూ పడేస్తూ ఉంటారు. కానీ ఇలా చెయ్యడం మహాపాపమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఒకవేళ ఆ పామును చంపిన వ్యక్తి ఇంట్లో ఎవరైనా గర్భవతిగా ఉంటే అది వారి భార్య కానివ్వండి, ఇంటి ఆడపడుచు కానివ్వండి, లేదా కోడలు కానివ్వండి, ఆ చంపిన దోషం, ఆ ప్రాణహాని తాలూకు ప్రతికూల ప్రభావం ఖచ్చితంగా ఆ పుట్టబోయే బిడ్డ మీద, ఆ కుటుంబం మీద తరతరాల పాటు ఉంటుంది అని గర్గ, పరాశర, వశిష్ఠ వంటి ఎందరూ మహర్షులు తమ జ్యోతిష్య గ్రంథాలలో ఉటంకించారు. ఒక పామును చంపడం అనేది కేవలం ఆ ఒక్క వ్యక్తితో ఆగిపోయే దోషం కాదు. అది వంశపారంపర్యంగా వచ్చే పితృదోషంగా మారి ఆ కుటుంబాన్ని ఏళ్ల తరబడి పీడిస్తుంది. సర్పాలలో ఎన్నో రకాలున్నాయి, వందల కొద్ది జాతులున్నాయి. కొన్ని సర్పాలకు మాత్రమే దోషం ఉంటుందని శాస్త్రం చెబుతున్నప్పటికీ ఏ సర్పాన్ని చంపినా దానికి సర్ప సంస్కారం జరగకపోతే దాని ఫలితం ఖచ్చితంగా అనుభవించి తీరాలి. ఒక గోవుకి, ఒక సర్పానికి, ఒక మనిషికి సంస్కారం అనేది సమానమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక విలువ ఉంటుంది. ఆ ప్రాణాన్ని తీసే హక్కు మనిషికి లేదు. అయితే ఇక్కడ ఒక ధర్మ సందేహం రావచ్చు. మనిషి ప్రాణభయంతో ఆపత్కాల ధర్మంగా తన్ను తాను కాపాడుకోవడానికి సర్పాన్ని సంహరించినప్పటికీ దోషం వస్తుందా అని. కర్మ సిద్ధాంతం తన పని తాను నిర్దాక్షిణ్యంగా చేస్తుంది. అంటే కారణం ఏదైనా సరే, ఉద్దేశం మంచిదే అయినా సరే, ఒక ప్రాణాన్ని తీసినప్పుడు దానికి సంబంధించిన ప్రతికూల కర్మను ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. ఇక సర్పాల విషయానికి వస్తే, సర్పం అనేది కేవలం బయట భూమి మీద ప్రాకే ఒక ప్రాణి మాత్రమే కాదు. అది మన శరీరంలోని అంతర్లీనమైన నాడీ వ్యవస్థకు ఆధ్యాత్మిక ప్రతీక. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భార్యల పేర్లు వల్లి, దేవసేన అని మనకు తెలుసు. ఇక్కడ వల్లి అంటే లత అని అర్థం. అంటే సర్పరూపంలో మన నాడీ వ్యవస్థను ఆమె అల్లుకొని ఉంటుంది. యోగ శాస్త్రం ప్రకారం మన మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఇడా, పింగళ అనే నాడులు ఒకదానికొకటి సర్పాల వలె మెలికలు తిరిగి ఉంటాయి. మన వెన్నెముక కూడా సర్పాకారంలోనే ఉంటుంది. సనాతన ధర్మం ప్రకృతిలో ఉండే ప్రతి జీవరాశిని పూజించడానికి ఇదే కారణం. సర్పాన్ని వంశాన్ని ఉద్ధరించే సుబ్రహ్మణ్య తత్వంగా, ఒక దైవిక శక్తిగా మనం కొలుస్తాం.
చాలామందికి వచ్చే మరో బలమైన సందేహం ఏమిటంటే, మేము ఎప్పుడూ ఏ పాముకు హాని తలపెట్టలేదు కదా, మా కలలో కూడా మేము ఏ జీవిని హింసించలేదు, మరి మాకెందుకు ఈ దోషాలొస్తాయి, పాములు మాకెందుకు కనిపిస్తాయి అని. కానీ మీరు గమనించాల్సింది ఏమిటంటే, మన తాత ముత్తాతలు వ్యవసాయం చేసే సమయంలోనూ, అడవులను నరికి పొలాలుగా మార్చే క్రమంలోనూ, లేదా ఇల్లు కట్టుకోవడానికి పునాదులు తవ్వే సమయంలోనూ ఎన్నో సర్పాలను తెలిసి తెలియక చంపి ఉండవచ్చు. ఆ సర్పాలకు సరైన దహన సంస్కారం చేయకపోవడం వల్ల ఆ ప్రాణవేదన ఒక శాపంగా మారి కుటుంబ వృక్షానికి అంటే ఫ్యామిలీ ట్రీకి అంటుకుంటుంది. ఆ దోషమే తరువాతి తరాలకు పితృదోషంగా, నాగదోషంగా మారుతుంది. ఈ దోషం మీ ఇంట్లో ఉందో లేదో స్థూలంగా అర్థం చేసుకోవడానికి కొన్ని స్పష్టమైన లక్షణాలుంటాయి. కుటుంబంలో ఎవరికైనా విపరీతమైన ఊబకాయం ఉండటం, ఎంత ప్రయత్నించినా పనులు జరగకుండా విపరీతమైన బద్ధకం, అలసత్వం ఆవహించటం, సంతానలేమి అంటే పిల్లలు పుట్టకపోవటం లేదా పుట్టి చనిపోవటం, గర్భస్రావాలు జరగటం, వివాహం తీవ్రంగా ఆలస్యం కావటం, ఇంట్లో సభ్యుల మధ్య అనవసరమైన కోపం, చిన్న చిన్న విషయాలకి విపరీతమైన అరుపులు, కేకలు వినిపించటం, ఇవన్నీ నాగదోషం మరియు పితృదోషానికి ప్రబలమైన సూచికలు. మీ శరీరంలోని ఆరోగ్యానికి, ఆలోచనలకు, మాట తీరుకు, నరాల సత్తువకు కారకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన అనుగ్రహం లోపించినప్పుడు ఈ విధమైన ప్రతికూలతలు కుటుంబంలో తాండవిస్తాయి. అందుకే ఇలాంటి నాగ, సర్పదోషాలు ఉన్న కుటుంబాలకు మాత్రమే తరచుగా పాములు కనిపిస్తూ వారికి ఒక హెచ్చరికను జారీ చేస్తుంటాయి. నీ వంశంలో ఫలానా దోషం ఉంది, దానికి సరైన పరిహారం చేసుకో అని ప్రకృతి ఇచ్చే ఒక బలమైన సిగ్నల్ అది. ఇలాంటి దోషాలకు శాస్త్రం సూచించిన అత్యంత శక్తివంతమైన పరిహారాలు ఏమిటో తెలుసుకోవటం చాలా ముఖ్యం. నాగదోషం ఉన్నవారు ప్రప్రథమంగా చేయవలసిన పరిహారం రామేశ్వరం, శ్రీకాళహస్తి, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి లాంటి పుణ్యక్షేత్రాలలో లేదా తమకు అందుబాటులో ఉన్న ఏదైనా శక్తివంతమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలలో నాగ ప్రతిష్ఠ చేయించడం. అలాగే నాగబింబ దానం అంటే వెండి లేదా బంగారంతో చేసిన నాగపడగలను దానం ఇవ్వటం అత్యంత శ్రేష్టమైనది. అయితే ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఏమిటంటే, వాయనం ఇచ్చేటప్పుడు ఆ నాగబింబాలను తమ బంధువులకు, ఇరుగు పొరుగు వారికు ఇస్తుంటారు. దానం అనేది ఎప్పుడూ సమర్థురైన గ్రహీతకు అంటే వేద పండితులకు, నిష్ఠగా పూజాధికాలు నిర్వహించే బ్రాహ్మణులకు, మంత్రోచ్చారణ తెలిసిన వారికి మాత్రమే ఇవ్వాలి. అప్పుడే ఆ దానం యొక్క సత్ఫలితాన్ని మీరు పొందుతారు. అంతేగాని మన బంధువులే కదా అని ఇస్తే ఆ దోషం పోదు సరికద్దా, ఆ దానానికి అర్థం ఉండదు. అలాగే పుట్టలో పాలు పోయటం అనేది ఎంతోమంది చదువుకున్నవారు మూఢనమ్మకం అనుకుంటారు. కానీ అందులో అపారమైన సైన్స్ దాగి ఉంది. సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజుడికి అధిపతి. కుజుడికి ధరణీసుతుడు అని పేరు. మనం భూమిని భూమాత అంటాము. ఎందుకంటే మనం వేసిన చిన్న విత్తనాన్ని ఒక ప్రసవ వేదనతో భరించి ఒక నూతన జీవానికి ప్రాణం పోసే ఉత్పాదక శక్తి భూమికి ఉంది. ఆ భూమాతను పాలు పోసి సంస్కరించడం ద్వారా ఆవిడ అనుగ్రహంతో మన కుటుంబం, వంశం వృద్ధి చెందాలి అన్నదే పుట్టలో పాలు పోయటం వెనుక ఉన్న అసలైన ఆంతర్యం. అందుకే పుట్టమన్ను అంత పవిత్రమైనది. దానితోనే ఇంట్లో శివలింగానికి అభిషేకాలు చేస్తుంటారు. పిల్లలు అనారోగ్యంతో పుడితే వారి జన్మ నక్షత్రం రోజున ఆవు పాలతో ఈశ్వరుడికి విశేషమైన అభిషేకం చేయించడం ద్వారా పృథ్వీతత్వానికి అధిపతి అయిన కుజుడు అనుకూలించి పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ పెట్టండి. ఇక రోజువారీ జీవితంలో మనకు ఎదురయ్యే మరికొన్ని పరిస్థితులను కూడా చూద్దాం. కొన్నిసార్లు మనం కారులోనో బైక్ మీదో ప్రయాణం చేస్తున్నప్పుడు మన వాహనం కింద పడి పాము చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది మనకు ఏమాత్రం తెలియక అనుకోకుండా జరిగినప్పటికీ కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక జీవికి ప్రాణహాని జరిగింది కాబట్టి దాని తాలూకు దోషం మనకు వర్తిస్తుంది. అలాంటి సమయాలలో అపరాధ భావంతో వెంటనే దానికి దగ్గర ఉండి దహన సంస్కారాలు చేయించటం అనేది ఉత్తమమైన పని. ఒకవేళ ఆ పరిస్థితిలో అది కుదరని పక్షంలో కనీసం ఆ పామును రోడ్డు మీద ఎవరూ తొక్కకుండా పక్కకు తీసిపెట్టి 2 చేతులు జోడించి దానికి నమస్కరించి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకోవాలి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక లేదా మరుసటి రోజున దానికి ప్రాయశ్చిత్తంగా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అభిషేకం చేయించి కొన్ని పరిహారాలతో మనల్ని మనం శక్తివంతం చేసుకోవాలి. చివరిగా మనం గ్రహించాల్సిన ఒక గొప్ప సత్యం ఏమిటంటే, ఈ విశాలమైన ప్రకృతి ఎప్పుడూ ఒక నిర్దిష్టమైన బ్యాలెన్స్, సమతుల్యతపై నడుస్తుంది. ఏ జీవి కారణం లేకుండా మనకు ఎప్పుడూ హాని చేయదు.
మనిషి తన అహంకారంతో ప్రకృతిని శాసించాలని చూసినప్పుడే విపత్తులు వస్తాయి. జాతక చక్రం మన జీవితాన్ని నిర్దేశించడంలో ఎంత ముఖ్యమో, మన చుట్టూ ఉన్న భౌగోళిక పరిస్థితులు, మనం చేసే రోజువారీ కర్మలు కూడా అంతే ముఖ్యం. మనకు గ్రహబలం బాగానే ఉండవచ్చు, మన రాశి ఫలాలు అద్భుతంగా ఉండవచ్చు, కానీ మనం ఒక అకృత్యానికి పాల్పడితే పామును లేదా ఇతర మూగజీవాలను అకారణంగా చంపడం లాంటివి పనులు చేస్తే ఆ పాపకర్మ మనల్ని వెంటనే కమ్మేస్తుంది. ఎవరి జాతకంలో అయితే ఈ విధమైన కర్మశేషం ఉంటుందో వారికి పదే పదే సర్పాలు దర్శనమిచ్చి, నీ పూర్వీకులు చేసిన లేదా నువ్వు గత జన్మలో చేసిన కర్మ ఇది, దీన్ని ప్రక్షాళన చేసుకో అని ప్రకృతి ఒక అద్భుతమైన మార్గనిర్దేశం చేస్తుంది. ఆ సంకేతాన్ని మూఢత్వంతో తోసిపుచ్చకుండా, ప్రాణభయంతో విచక్షణారహితంగా ఆ జీవులను కొట్టి చంపకుండా స్నేక్ క్యాచర్స్, పాములు పట్టేవారి సాయంతో వాటిని సురక్షితంగా పట్టుకుని అడవుల్లోకి వదిలిపెట్టాలి. ఆపై శాస్త్రోక్తంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, నాగదేవత ఆరాధన చేయడం అలవాటు చేసుకోండి. ప్రకృతిలోని ప్రతి ప్రాణి పట్ల అత్యంత దయతో, ప్రేమతో ఉండటమే సనాతన ధర్మం యొక్క మూల సిద్ధాంతం. దైవాన్ని కేవలం గుడిలోని రాతి విగ్రహాలలోనే కాకుండా మీ చుట్టూ ఉన్న మనుషులలో, జంతువులలో, వృక్షాలలో చూడగలిగినప్పుడే నిజమైన ఆధ్యాత్మికత సిద్ధిస్తుంది. ఇలా తెలుసో తెలియకో చేసిన దోషాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ముందుకు సాగితే కుటుంబం ఎల్లప్పుడూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వృద్ధి చెందుతుంది. ఎలాంటి మానసిక లేదా శారీరక రుగ్మతలు దరిచేరవు. కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడమే మనిషిగా మన ప్రథమ కర్తవ్యం. ఇదే 99% మందికి తెలియని, కానీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకుని ఆచరించవలసిన అక్షర సత్యం. మొత్తం మీద చెప్పేదేంటంటే, ఎవరికైతే నాగదోషాలు, సర్పదోషాలు, పితరుల ద్వారా సంక్రమించిన నాగదోషాలు, సర్పదోషాలు ఉంటాయో వారికి మాత్రమే పాములు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవి ఏ పాములైనా అవ్వచ్చు. అంటే నాగుపాములు అవ్వచ్చు, విషం లేని పాములు కావచ్చు, విషం ఉన్న పాములు కావచ్చు. తరచుగా పాములు కనిపిస్తే మాత్రం మీకు నాగదోషాలు ఉన్నాయని గుర్తించాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పరిహారాలు చేపించుకోవాలి. లేదా వెండి, బంగారు నాగపడగలను అర్హుడైన బ్రాహ్మణుడికి దానం చేయండి. పాములు అనగానే కేవలం భయం, జాతక దోషాలు మాత్రమే కాదు. వాటి వెనుక ఎంతో సకారాత్మకమైన మరియు ఆధ్యాత్మికమైన మరియు ఆచరణాత్మకమైన సత్యాలు కూడా దాగి ఉన్నాయి. ఈ సృష్టిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. అలాగే ప్రకృతికి పాములు చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వ్యవసాయం చేసే రైతులకు పాములు ప్రాణమిత్రులు లాంటివారు. పొలాలు, పంటలను నాశనం చేసే ఎలుకలు, కప్పలు, ఇతర హానికరమైన కీటకాలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. దీని ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటమే కాకుండా ఎలుకల ద్వారా మనుషులకు వ్యాపించే ఎన్నో భయంకరమైన అంటువ్యాధులను అరికట్టడంలో పాములు పరోక్షంగా మనకి ఎంతో సహాయపడుతున్నాయి. మన సనాతన ధర్మంలో పాములకు అత్యున్నత దైవిక స్థానం కల్పించబడింది. సృష్టి, స్థితి, లయకారులలో లయకారుడైన పరమశివుడు సర్పాన్ని తన మెడలో ఒక ఆభరణంగా ధరిస్తాడు. ఇది మనిషి తనలోని మృత్యుభయాన్ని, అహంకారాన్ని జయించి నిరంతరం ధ్యానస్థితిలో ఉండటానికి ప్రతీక. శివుడిని నాగభూషణుడు అని పిలవడంలో ఉన్న పరమార్థం ఇదే. అలాగే శ్రీ మహావిష్ణువు అనంతమైన క్షీరసాగరంలో ఆదిశేషునిపై పవళించి ఉంటాడు. ఇక్కడ ఆదిశేషును అనంతమైన కాలానికి ప్రతీక. భగవంతుడు కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడని, కాలానికి అతీతుడని దీని అర్థం. అందుకే కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి లేదా శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి పండుగలకు మన భారతీయ సంస్కృతిలో ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఆ రోజుల్లో పుట్టుల వద్దకు వెళ్ళి పాలపోసి నాగదేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, ప్రకృతిని, ప్రాకృతిక శక్తులను మనం గౌరవించే ఒక అద్భుతమైన సంప్రదాయం. వాస్తవానికి పాములు మనుషులపై దాడి చేయాలని ఎప్పుడూ అనుకోవు. వాటికి మనం ముప్పు అనిపించినప్పుడు లేదా ప్రమాదవశాత్తు మనం వాటిని తొక్కినప్పుడు మాత్రమే ప్రాణరక్షణ కోసం తమ్మును తాము కాపాడుకునే ప్రయత్నంలో అవి కాటువేస్తాయి. ప్రపంచంలో ఉన్న వేలాది పాము జాతుల్లో కేవలం 10% పాములకు మాత్రమే ప్రాణాంతకమైన విషం ఉంటుంది. మిగతావన్నీ మనుషులకు ఎలాంటి హాని చేయని సాధువైన జీవులే. ఆధునిక కాలంలో విపరీతమైన అడవుల నరికివేత వల్ల, కాంక్రీట్ జంగిల్స్ పెరిగిపోవడం వల్ల పాములు తమ సహజ ఆవాసాలను కోల్పోయి ఆహారం కోసం, ఆశ్రయం కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం
మనిషి తన స్వార్థం కోసం చేస్తున్న పర్యావరణ విధ్వంసమే కానీ ఆ మూగజీవాల తప్పు ఏమాత్రం కాదు. కాబట్టి పాము కనిపించగానే భయపడి దాన్ని కర్రలతో కొట్టి చంపడం కంటే వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా పాములను పట్టే నైపుణ్యం ఉన్న స్నేక్ సొసైటీ వారికో సమాచారం అందిస్తే వారు వాటిని అత్యంత సురక్షితంగా పట్టుకుని జనసంచారం లేని అటవీ ప్రాంతాల్లో వదిలిపెడతారు. దేవుణ్ణి గుళ్ళో పూజించడమే కాకుండా ఆయన సృష్టించిన ఈ మూగజీవాలను రక్షించడం కూడా దైవ కార్యమే. జీవకారుణ్యం అనేది ప్రతి మనిషిలో తప్పకుండా ఉండవలసిన అత్యుత్తమ లక్షణం. ప్రకృతితో మనం మమేకమై తోటి జీవరాశులను గౌరవిస్తూ జీవించినప్పుడే మానవ జన్మకు సార్థకత చేకూరుతుంది. పాములను రక్షించడం ద్వారా ఈ భూమిపై పర్యావరణాన్ని కాపాడిన వారమవుతాము. ఈ విషయాలను అర్థం చేసుకుని ముందుకు సాగితే సృష్టిలో ఏ జీవి పట్ల మనకు అకారణమైన ద్వేషం గానీ భయం గానీ కలగదు. పాముల గురించి, పాములు ఎలాంటి వారికి ఎక్కువగా కనిపిస్తాయి అనే విషయం గురించి మీకు అర్థమయ్యిందని భావిస్తున్నాం. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది కదా. ఈ వీడియోకి తప్పక ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.